హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు భారత రాజ్యాంగంలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పార్ట్ 2 ఏం చెప్తుంది, పార్ట్ 2లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు చెప్పబడింది, వాటి గురించి తెలుసుకున్నాం. మనకు భారత రాజ్యాంగంలో పార్ట్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో పౌరసత్వం గురించి చెప్పబడింది. సిటిజన్షిప్, పౌరసత్వం గురించి చెప్పబడింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో పౌరసత్వం గురించి చెప్పబడింది. పార్ట్ 2లో పౌరసత్వం గురించి ఆర్టికల్ నెంబర్ 5 నుంచి 11 వరకు పొందుపరిచారు. పౌరసత్వం గురించి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పొందుపరిచారు. మనకు ఫస్ట్ పౌరసత్వం అంటే ఏంటి తెలుసుకుందాం. పౌరసత్వం కంటే ముందు సిటిజన్ అంటే ఎవరు, పౌరుడు అంటే ఎవరు తెలుసుకున్నాం. సిటిజన్ సిటిజన్ అంటే ఎవరు, పౌరుడు. ఈ పౌరుడు అనే పదం సివిస్ మరియు సివిటాస్, సివిస్ మరియు సివిటాస్ అనే రెండు లాటిన్ పదాల కలయిక, రెండు లాటిన్ పదాల కలయిక. సివిస్ అంటే అర్థం పౌరుడు, సివిటాస్ అంటే రాజ్యం. సివిస్ అంటే పౌరుడు, సివిటాస్ అంటే రాజ్యం అని అర్థం. సివిస్ మరియు సివిటాస్ అనే రెండు లాటిన్ పదాల కలయిక. ఓకేనా. నెక్స్ట్ పౌరసత్వం అంటే ఏంటి? పౌరసత్వం ఒక వ్యక్తిని ఒక దేశంలో చట్టబద్ధంగా గుర్తించడాన్నే పౌరసత్వం అంటారు. ఒక వ్యక్తిని ఒక దేశంలో చట్టబద్ధంగా గుర్తించడాన్నే పౌరసత్వం అంటారు. సిటిజన్షిప్ అంటే ఒక వ్యక్తిని ఒక దేశంలో చట్టబద్ధంగా గుర్తించడాన్నే పౌరసత్వం అంటారు. మన దేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది. మన దేశంలో అంటే భారతదేశంలో ఒకే పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్. ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్. అదే సమాఖ్య దేశాల్లో ఫెడరేషన్ కంట్రీస్లో డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. డబుల్ సిటిజన్షిప్ ఎగ్జాంపుల్ వచ్చేసి USA, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. డబుల్ సిటిజన్షిప్ అంటే ఫస్ట్ వన్ దేశ పౌరసత్వం ఉంటుంది, సెకండ్ వన్ రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది. అంటే డ్యూయల్ సిటిజన్షిప్. ఎగ్జాంపుల్ అమెరికా మరియు స్విట్జర్లాండ్. అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఫస్ట్ వన్ దేశ పౌరసత్వం, రెండు రాష్ట్ర పౌరసత్వం. అంటే సమాఖ్య దేశాల్లో రెండు పౌరసత్వాలు ఉంటాయి, కానీ మన దేశంలో సింగిల్ సిటిజన్షిప్, అదే దేశ పౌరసత్వం. మనకు దేశ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. మన దేశంలో పౌరులను రెండు రకాలు, ఇండియాలో పౌరులు రెండు రకాలు. ఒకరు వచ్చేసి దేశీయులు, సెకండ్ వన్ విదేశీయులు. దేశీయులే పౌరులు అంటారు. విదేశీయులు రెండు రకాలుగా అంటారు. శత్రు దేశాలకు చెందినవారు, మిత్ర దేశాలకు చెందినవారు. శత్రు దేశాలకు చెందినవారు ఉంటారు, మిత్ర దేశాలకు చెందినవారు ఉంటారు. విదేశీయులు రెండు రకాలుగా ఉంటారు. దేశీయులకు అన్ని హక్కులు ఉంటాయి. అంటే దేశంలో సిటిజన్షిప్ ఉన్న వారికి అన్ని హక్కులు ఉంటాయి. అంటే రాజకీయ హక్కులు ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. కానీ విదేశీయులకు రాజకీయ హక్కులు లభించవు.
రాజకీయ హక్కులు లభించవు. రాజకీయ హక్కులు అంటే ఇక్కడ ఏమొస్తాయి? రాజకీయ హక్కులు అంటే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులను స్వీకరించే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, రాజ్యాంగబద్ధ పదవులను స్వీకరించే హక్కు, ఇలాంటి హక్కులన్నీ రాజకీయ హక్కులు. అంటే రాజకీయ హక్కులు అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, రాజ్యాంగబద్ధ పదవులను చేపట్టే హక్కు. ఇలాంటి పదవులన్నీ సిటిజన్షిప్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు వర్తించవు రాజకీయ హక్కులు. విదేశీయులకు రాజకీయ హక్కులు వర్తించవు. అంటే ఓన్లీ సిటిజన్షిప్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. సిటిజన్షిప్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. సిటిజన్షిప్ అనేది, పౌరసత్వం అనేది కేంద్ర జాబితాలో అంశం. కేంద్ర జాబితాలో అంశం. సిటిజన్షిప్ అనేది కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్టులో ఉంటుంది. సెంట్రల్ లిస్ట్ కేంద్ర జాబితాలో అంశం. అంటే పౌరసత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలదు. కేంద్ర జాబితాలో అంశం. మన పౌరసత్వాన్ని, సింగిల్ సిటిజన్షిప్ను మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. మనం ఈ పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ను బ్రిటన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్ నుంచి స్వీకరించాం. మన రాజ్యాంగ నిర్మాతలు సిటిజన్షిప్ను బ్రిటన్ నుంచి తీసుకున్నారు. బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఆర్టికల్స్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్లో ఏం చెప్పబడింది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 5 చూసుకున్నాం. ఆర్టికల్ 5 ప్రకారం 1950 జనవరి 26 లోపు, అంటే 1950 జనవరి 26 అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి, అంతకంటే ముందు ఇండియాలో ఎవరైతే జన్మిస్తారో అలాంటి వారందరికీ ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. 1950 జనవరి 26 కంటే ముందు ఇండియాలో ఎవరైతే జన్మిస్తే వారందరికీ ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ 2, 1950 జనవరి 26 లోపు, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికంటే ముందు ఒక వ్యక్తి విదేశీయుడైతే, అంటే విదేశాల్లో జన్మిస్తే, ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించి ఉంటే, అంతకంటే ముందు జన్మిస్తే, అతని తల్లిదండ్రులు ఎవరైనా ఇండియాలో జన్మిస్తే అతనికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికంటే ముందు అతను విదేశాల్లో జన్మిస్తే, అతని పేరెంట్స్ ఎవరైనా సరే ఇండియాలో జన్మించిన వారై ఉంటే అతనికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుందని చెప్పేసి ఆర్టికల్ 5 చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ 3, 1950 జనవరి 26 లోపు, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికంటే ముందు ఎవరైనా ఒక వ్యక్తి 5 సంవత్సరాలు అంటే ఇండియాలో నివసిస్తున్నా అని చెప్పేసి చూపిస్తే అతనికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుందని చెప్పేసి ఆర్టికల్ 5 చెప్తుంది. మొత్తం ఆర్టికల్ 5లో మొత్తం 3 పాయింట్స్. పాయింట్ 1 ప్రకారం 1950 జనవరి 26 కంటే ముందు ఇండియాలో ఎవరైతే జన్మిస్తే వారందరికీ ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ 2 ప్రకారం 1950 జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించిన అతని తల్లిదండ్రులు ఎవరైనా ఇండియాలో జన్మించిన వారైతే అతనికి కూడా అప్లై చేసుకుంటే అతనికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అంటే లభిస్తుందని చెప్పేసి ఆర్టికల్ 5 చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ 3, 1950 జనవరి 26 లోపు ఒక వ్యక్తి ఎవరైనా 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఇండియాలో నివసిస్తే అతనికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ 5 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వారి పౌరసత్వం, అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వారి పౌరసత్వం అంటే విభజన సమయంలో, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వచ్చి ఉంటారో వారి గురించి తెలియజేస్తుంది వారి పౌరసత్వం. దాని ప్రకారం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం దానిలో చెప్పిన విధంగా అతడు కానీ, అంటే ఆ పర్సన్ కానీ, అతని తల్లిదండ్రులు కానీ, లేదా అతని ముత్తాతలు, అంటే అతని తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, అంటే పేరెంట్స్ నుంచి పేరెంట్స్ వాళ్ళ ముత్తాతలు కానీ ఏ ఒక్కరు కానీ ఇండియాలో జన్మిస్తే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. అంటే పాకిస్తాన్ నుంచి ఎవరైతే
ఇండియాకి వలస వచ్చి ఉంటారో వారి గురించి, అంటే వారి పౌరసత్వం గురించి తెలియజేసేదే ఆర్టికల్ 6. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వారికి, అంటే ఇండియాకి వచ్చిన వారికి 1935 భారత పౌరత్వ చట్టంలో చెప్పిన విధంగా ఆ పర్సన్ కానీ, అతని తల్లిదండ్రులు కానీ, లేదా అతని తండ్రి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, అతని తాత ముత్తాతలు లేదా వారి తల్లి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఏ ఒక్కరు కానీ ఇండియాలో జన్మిస్తే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. మాతామహులు కానీ, పితామహులు కానీ, లేదా అతని తల్లిదండ్రులు కానీ, అతని పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఇండియాలో జన్మిస్తే అతడికి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. దీని కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1948 జూలై 19 ఆ డేట్ కల్లా వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 7 ఇండియా నుండి పాకిస్తాన్కు, అంటే దేశ విభజన సమయంలో ఇండియా నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. ఇండియా నుంచి పాకిస్తాన్కు వలస వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చిన వారి పౌరసత్వం, ఇలాంటి వారు 1948 జూలై 19 నాటికి వచ్చి ఉండాలి. ఆ డేట్కు లేదా ఆ డేట్ కంటే ముందు వచ్చే వారికి, ఇలాంటి వారందరూ ఇండియన్ సిటిజన్షిప్ కార్యాలయంలో ఎవరైతే అప్లై, అంటే పౌరసత్వ కార్యాలయంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో అలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఇండియా నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన వారికి సంబంధించిన పౌరసత్వం ఆర్టికల్ 7. ఆర్టికల్ 6 ప్రకారం దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు మాత్రమే, పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా వలస వచ్చిన వారు మాత్రమే. కానీ ఆర్టికల్ 7లో దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లో ఉండలేక వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఉంటారు, అక్కడ వాళ్ళు ఉండలేక మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. అలాంటి వారందరూ 1948 జూలై 19 ఎవరైతే వస్తే కనుక వాళ్ళందరూ భారత పౌరసత్వ కార్యాలయంలో అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 8 ఒక వ్యక్తి విదేశాల్లో జన్మిస్తే అతని మాతామహులు కానీ పితామహులు కానీ ఇండియన్స్ అయి ఉంటే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. అంటే అతని పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఇండియన్స్ అయి ఉంటారో వాళ్ళు ఇండియన్స్ అని చూపిస్తే కనుక అలాంటి వారందరికీ ఇండియన్ సిటిజన్ లభిస్తుంది. అంటే ఒక వ్యక్తి విదేశాల్లో జన్మిస్తే కనుక అతని పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైతే, అంటే పితామహులు కానీ మాతామహులు కానీ, పితామహులు అంటే వారి తండ్రి తరపు బంధువులు, మాతామహులు అంటే వారి తల్లి తరపు యొక్క బంధువులు ఎవరైతే ఇండియన్స్ అయి ఉంటే చూపిస్తే కనుక ఇండియన్స్ అని చెప్పి చూపిస్తే అలాంటి వారందరికీ ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 9 ప్రకారం ఒక ఇండియన్ విదేశీ పౌరసత్వం, అంటే ఫారిన్ యొక్క పౌరసత్వం, అంటే విదేశీ పౌరసత్వం తీసుకుంటే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ రద్దు అవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇండియన్ సిటిజన్ అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆ వ్యక్తి ఇండియన్ సిటిజన్గా ఉండి వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ రద్దు అవుతుందని చెప్పేసి ఆర్టికల్ 9 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 10 ప్రకారం భారతీయులు ఎప్పటికీ భారతీయ పౌరులుగానే కొనసాగుతారు. అది పార్లమెంట్ చట్టాలకు లోబడి, అంటే ఆర్టికల్ 10 ప్రకారం భారతీయులు ఎప్పటికీ భారతీయ పౌరులుగానే కొనసాగుతారు. అది ఆర్టికల్ 10 ప్రకారం భారతీయులు ఎప్పటికీ భారతీయ పౌరులుగానే కొనసాగుతారు పార్లమెంటు చట్టాలకు లోబడి. నెక్స్ట్ ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వ అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 11 చెప్తుంది. అంటే భారత రాజ్యాంగం చెప్తుంది ఏదైనా సరే అంటే సిటిజన్షిప్ సంబంధించిన అంశాలపై, అంటే పౌరసత్వం సంబంధించిన అంశాలపై చట్టాలు చేసే అధికారం, అంటే అంతిమ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, అంటే ఎవరికి ఉండదు. మనం చెప్పిన ఇందాకనే క్లాసుల ముందు, అంటే పౌరసత్వం అనేది కేంద్ర జాబితాల అంశం, అంటే సెంట్రల్ లిస్టులో ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వ అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కానీ ఆర్టికల్ 11 నెక్స్ట్ వచ్చేసి ఒక దేశంలో, అంటే దేశం లోపల ఒకే పౌరసత్వం ఉంటే దాన్ని ఏక పౌరసత్వం అంటారు. దేశం లోపల ఒకే పౌరసత్వం,
దేశం లోపల ఒకే పౌరసత్వం ఉంటే దాన్ని ఏక పౌరసత్వం అంటారు. ఎగ్జాంపుల్ ఇండియా, బ్రిటన్. నెక్స్ట్ డబుల్ సిటిజన్షిప్. డబుల్ సిటిజన్షిప్ అంటే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. నెక్స్ట్ డబుల్ సిటిజన్షిప్ వచ్చేసి అంటే ఒక దేశంలో దేశ పౌరసత్వం ఉంటుంది మరియు రాష్ట్ర పౌరసత్వం. అంటే సమాఖ్య దేశాల్లో దేశ పౌరసత్వం ఉంటుంది, రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది. అలాంటిది అంటే దేశ పౌరసత్వం ఫస్ట్ వన్, దేశ పౌరసత్వం సెకండ్ వన్, రాష్ట్ర పౌరసత్వం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి యూఎస్ఏ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ డ్యూయల్ సిటిజన్షిప్. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఇక్కడ డబుల్ చూసినాం. డ్యూయల్ అంటే ఏంటి అంటే డ్యూయల్ అంటే ఒకే దేశంలో అంటే ఇప్పుడు ఇండియాలో ఉంటుంది పౌరసత్వం, మళ్ళీ అమెరికాలో పౌరసత్వం ఉంటుంది. అలాంటిది అంటే ఒకే పౌరసత్వం అంటే ఇండియాలో అంటే ఒకే పర్సన్కి ఇండియాలో ఉంటుంది మరియు అమెరికాలో ఉంటుంది. ఒకే పర్సన్కి అమెరికాలో ఉంటుంది, ఇంకొకరు జర్మనీలో ఉంటుంది. అలాంటి పర్సన్స్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. డ్యూయల్ సిటిజన్షిప్. ఓకే, నెక్స్ట్ మనం ఈ పౌరసత్వాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మన దేశంలో 1955 ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 5 రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటివి? 1955 ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ను ఎప్పుడెప్పుడు సవరించారు? లాస్ట్ వన్ 2019లో సవరించారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో. అంటే ఏ విధంగా తీసుకోవచ్చు మన ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పేసి తెలుసుకున్నాం. 5 రకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల గురించి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.